మరమ్మతులు చేయించడం లేదు. అత్యవసర విభాగానికి రోజుకు 100 మందికి పైగా రోగులు వస్తుంటారు. అత్యవసర విభాగంతో పాటు ఓపీలో సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎం పర్యవేక్షించాల్సి ఉండగా అటువంటిది ఏదీ ఇక్కడ జరగడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు ఎక్స్రేలు అత్యవసరం. ఎక్స్రే యంత్రాలు పనిచేయకపోవడంతో బయట తీసుకోవాలని గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు ఉచిత సలహా ఇస్తున్నారట. దీంతో ఎక్స్రే కోసం పరుగులు పెట్టాల్సి వస్తుందని రోగుల బంధువులు వాపోతున్నారు. గాంధీ ఆసుపత్రిలో రోజు 2000 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. రక్త పరీక్షల కోసం సెంట్రల్ ల్యాబ్ వద్ద భారీ క్యూ ఉంటుంది. అక్కడ కేవలం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్ విద్యార్థులే విధులు నిర్వహిస్తున్నారు. రక్త నమూనాలు సరిగ్గా సేకరించకపోవడంతో కొన్ని రిపోర్టులు సరిగ్గా రావడం లేదని తెలుస్తోంది. మళ్లీ రక్తం తీయాలని చెబుతుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు నేరుగా క్యాజువాలిటీ వార్డుకు వస్తారు. ఇక్కడ జూనియర్ వైద్యులు, పీజీ వైద్యులు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండకపోవడంతో చికిత్సలో జాప్యం జరుగుతోంది. ఇటీవల కొత్తగా నిర్మించిన మదర్ చైల్డ్ సెంటర్లో వెయిటింగ్ హాల్ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీలు, అటెండెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్ల వద్దే పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వెయిటింగ్ హాల్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి పలువురు తీసుకెళ్లారు. గతంలో ఓపీ విభాగంలో సాయంత్రం వేళలో కూడా వైద్య సేవలు అందేవి. ఇప్పుడు సాయంత్రం క్లినిక్ ను మూసివేశారు. అత్యవసర పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రికి వస్తున్న రోగులు కొంతమంది ఆధార్ కార్డు మర్చిపోతారు. కానీ ఇక్కడ ఆధార్ కార్డు ఉంటేనే ఓపీ చిటీ ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. ఆధార్ కార్డు తేవడం మర్చిపోయిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులకు కావాల్సిన వైద్యులు ఎక్కడ ఉంటారో తెలిపే సూచిక బోర్డులు కూడా లేవు. ఫార్మసీలో ఒకే కౌంటర్ ఉండడంతో భారీ క్యూ ఉంటోంది. దివ్యాంగులు, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న రోగులకు కూడా గాంధీలో వీల్చైర్ దొరకడం లేదు. ఓపీ ముందు ఒక టేబుల్ వేసుకుని సిబ్బంది రోగుల సెల్ ఫోన్ తీసుకుని వీల్చైర్ ఇస్తున్నారు. వీల్చైర్ తెచ్చేంత వరకు సెల్ ఫోన్ సిబ్బంది వద్దే ఉంటుంది. లేదంటే మరికొందరు దివ్యాంగులైతే వాళ్ల స్టాండ్లతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు హెచ్ఎంటీవీ కంటపడ్డాయి. కనీసం వీల్చైర్స్ కూడా ఇవ్వట్లేదని దివ్యాంగులు వాపోతున్నారు. గాంధీ హాస్పిటల్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే అయితే ధర్మ ఆసుపత్రిగా పేరు ఉన్నది గాంధీ హాస్పిటల్. గాంధీ హాస్పిటల్ కొన్ని ఏళ్ల నుంచి ఉంటుంది. అయితే పేదవాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గానే గాంధీ హాస్పిటల్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు అదే గాంధీ హాస్పిటల్లో చూసుకుంటే అయితే కనీస వసతులు కూడా కనిపించడం లేదనే చెప్పాలి. గాంధీ హాస్పిటల్లో వచ్చిన రోగులకి వీల్ చైర్లు కూడా లేవు. ఓపీలో చూసుకుంటే కూడా అన్ని బాధలే అని చెప్పాలి. ఎక్స్రే మిషన్లు కూడా ఇప్పటివరకు అయితే పనిచేయ. కనీసం ఇంత పెద్ద ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే తాగడానికి మంచినీళ్ళు కూడా లేవనే చెప్పాలి. వచ్చిన రోగులు అసలే ఎండాకాలం మండిపోతూ ఉంది. దహం వేసినప్పుడు కనీసం లోపల నీళ్ళు తాగుదామంటే కూడా మనకు మొత్తానికి హాస్పిటల్లో చూసుకుంటే అయితే కనీసం ఒక్క దగ్గర కూడా ఒక వాటర్ ఫిల్టర్, వాటర్ బబుల్, వాటర్ క్యాన్, ఎలాంటి నీళ్ళు తాగునీకి సంబంధించిన ఏది కూడా మనకు కనిపించలేదని చెప్పాలి. అయితే అత్యవసర